గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాల్వంచ అడ్మిషన్లు జరుగుతున్నవి. హైవ్యాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. సాధారణంగా పిల్లలలో చురుగ్గా చదివే వాళ్ళు ఉంటారు, డల్ స్టూడెంట్స్ ఉంటారు. చురుగ్గా చదివే పిల్లలు క్లాస్లో టీచర్స్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉంటారు. ఏ విషయాన్నైనా కూడా ఏకసంతాగ్రాహులై గ్రహిస్తూ ఉంటారు. సో వాళ్ళ విషయానికి వస్తే అసలు చదువు పట్ల ఎటువంటి భయ ఆందోళనలు కూడా అవసరం లేదు. అంటే ఏదైనా కూడా షార్ప్గా ఇన్స్టాంట్గా చేసేస్తారు. కానీ అదే డల్గా ఉండే పిల్లల విషయానికి వస్తే చదువు పట్ల ఇంట్రెస్ట్ తక్కువగా చూపించడము, క్లాస్లో చెప్పే పాఠాలను సరిగ్గా వినకపోవడము, వివరించి మరీ ఒకసారి చెప్పినా కూడా అర్థం చేసుకోలేకపోవడం, ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్స్లో ఉంటూ హోంవర్క్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి పిల్లలకి చదువు పట్ల శ్రద్ధ ఎలా కల్పించాలి, ఎలా చదవాలి అన్న విషయాన్ని వివరించడానికి ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వెంకటేశ్వర బాబు గారు. ఒక్కసారి సార్తో మాట్లాడి చదువుని కష్టంగా కాకుండా ఇష్టంగా ఎలా చదవాలో తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీకి మీకు ధన్యవాదాలు. చాలా వరకు చూస్తే పిల్లలలో మ్యాక్సిమం కూడా అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు. అంటే పిల్లలు షార్ప్గా ఉన్నా కూడా కాన్సన్ట్రేట్ చేయలేకుండా ఉంటారు. సో అలాంటి పిల్లలని చదువు పట్ల ఎలా శ్రద్ధ వహించాలి సార్? ఓకే, మంచి క్వశ్చన్ వేస్తారు మీరు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పిల్లలు చదువు అనేది పూర్తిగా డిఫరెంట్ టాపిక్. ఎందుకంటే పిల్లలు అందరూ కూడా చదువు మీద ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకు చూపరు అనేది అది పెద్ద పెద్ద సబ్జెక్టు. సో మీరు ఏమనుకుంటారంటే కొంతమంది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు అనేది. జనరల్గా మనకు ఒక అపోహ ఏంటంటే క్లాస్ ఫస్ట్ వచ్చిన వాడే ఇంటెలిజెంట్. ఎక్కడైనా క్లాస్ ఫస్ట్ వచ్చిన మేధావి అంటారు. కానీ అదే క్లాసులో ఆ క్లాస్ ఫస్ట్ అంటే అన్ని సబ్జెక్టులో యావరేజ్ టాపరే క్లాస్ ఫస్ట్. కానీ కొంతమంది ఒక్కొక్క సబ్జెక్టులో అతనికంటే ఎక్కువ మార్కులు, ఆమె కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని సబ్జెక్టులలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టాపర్లు అవుతారు. కానీ 6 సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లాస్ టాపర్ అవుతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కొన్ని యొక్క సబ్జెక్టులు కానీ కొన్ని విషయాల మీద కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదు అనేది. సో మరి అటువంటిప్పుడు ఆ పిల్లల్ని మనం ఎలా తయారు చేయాలి, ఎలా మోల్డ్ చేయాలనేది మనకి ఇప్పుడు టాపిక్. సో బేసిక్గా ఏంటంటే పిల్లలు అనే వాళ్ళకి రిసీవింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఏది చెప్పినా రిసీవ్ చేసుకుంటారు. అయితే రిసీవ్ చేసుకునేటప్పుడు ఏముందంటే వాళ్ళకి ఇష్టమైన టాపిక్స్నే వాళ్ళు ఎక్కువ రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇష్టం లేని టాపిక్స్ కానీ ఇష్టం లేని సబ్జెక్ట్స్ కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు. సో అక్కడే మనం ఏం చేస్తాను అంటే ఇష్టం లేని టాపిక్స్, ఇష్టం లేని సబ్జెక్ట్స్ చూసి అందులో ఇతను వెనకబడిపోయినాడు, మందకోడిగా ఉన్నాడు, లేకపోతే చదవట్లేదు అంటాం. కానీ ఇష్టం ఉన్న టాపిక్లో ముందుకెళ్తానప్పుడు ఇష్టం లేని టాపిక్ ఎందుకు వచ్చింది ఈయనకి అనేది మనం కనిపెట్టాలి బేసిక్గా. ఇప్పుడు అందరూ ఎప్పుడూ కూడా అన్ని సబ్జెక్టులో టాపర్స్ అవ్వరు. ఒకరికి డ్యాన్స్ మీద ఇష్టం ఉండొచ్చు, ఒకరికి క్రికెట్ మీద ఇష్టం ఉండొచ్చు, ఒకటి స్విమ్మింగ్ మీద ఇష్టం ఉండొచ్చు, ఒకటి పెయింటింగ్ మీద ఇష్టం ఉండొచ్చు. సో ఇక్కడ చదువు అంటే ఓన్లీ పుస్తకాన్ని చదవడము లేకపోతే పరీక్షలు రాయడమే చదువు కాకుండా ఇటువంటి యాక్టివిటీస్ కూడా వాళ్ళు జనరేట్ చేసుకుంటూ యాక్టివ్గా ఉంటా ఉన్నారు. సో ఆ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఇటు చదువు అనేది చాలా అవసరమైనటువంటి ఇటు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లా అని చెప్పి దాన్ని డిస్కరేజ్ చేయకూడదు, దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ చదువులో ఏ టాపిక్స్, ఏ సబ్జెక్ట్స్లో వీళ్ళు వెనకబడ్డారో ఆ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే బేసిక్గా ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, పిల్లలు అనేవాళ్ళు పెద్దలను అనుకరిస్తారు. స్వతహాగా చెప్పేదానికంటే చూసి అనుకరించడం ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటంటే పిల్లలు ముందు అనుకరించేది తల్లిదండ్రులనే. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ మదర్స్ ఇంప్రెషన్. అమ్మని చూసే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు 2-3 ఏళ్ల వరకు అమ్మ కొంగు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే అమ్మ యొక్క హావభావాలు లేకపోతే ఆ మూమెంట్స్ అన్నీ వాళ్ళకి ముద్రించుకుపోతూ ఉంటాయి. తర్వాత నాన్న. సో వీళ్ళ యొక్క బిహేవియర్, వీళ్ళ యాటిట్యూడ్లు వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు కానీ లేకపోతే చర్చ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ ఇంట్లో అంతకంటే పెద్ద అక్క అన్న ఉండి మాట్లాడినప్పుడు నాకు మ్యాథ్స్ కొంచెం టఫ్గా ఉందనో లేకపోతే నాకు బయాలజికల్ సైన్సెస్ ఇష్టం లేదనో లేకపోతే ఇంగ్లీష్ సరిగ్గా చెప్పట్లేదని విన్నప్పుడు వీళ్ళలో ఆ ముద్ర పడిపోద్ది చిన్నపిల్లలకి. ఓహో మ్యాథ్స్ అంటే కష్టం ఉంటుందేమో, అక్క ఇట్లా అంటుంది ఏంటి, ఇంగ్లీష్ హార్డ్ ఉంటుందని అన్నింటి అనేది వాళ్ళకి అది రికార్డ్ అయిపోయి ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి స్వతసిద్ధంగా పుట్టుకతోటి కొన్ని టాపిక్స్ మీద కొన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక ఇంట్లో పుట్టిన 5 అన్నదమ్ములకి 5 ఒకటే రకమైన టేస్ట్ ఉండదు. ఎప్పుడు 5 అక్కచెల్లెలు ఒకటే టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరికి భిన్నమైనటువంటి టేస్ట్ ఉంటాయి. కాబట్టి అటువంటి ఏ టేస్ట్లో వాడు రాణిస్తారో చూసి రాణించే టేస్ట్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలంటే ఆ యొక్క విషయం మీద వాళ్ళకి మనం నేర్పాలి అంటే మనం తెలిసి ఉండాలి. బేసిక్గా ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంగ్లీష్ అంటే భయం ఉంది, లేదు ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు మనం చెప్పాలి ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఇంగ్లీష్ మనం నేర్పుతూ ఉన్నారు, 1వ తరగతి నుంచి ఎందుకు నేర్పుతూ ఉన్నారు,
నేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి, అందరు ఎందుకు నేర్చుకుంటారు, నువ్వు ఎందుకు నేర్చుకోలేకపోతాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఇంట్రెస్ట్ లేదు. మరి నువ్వు చూడు, నీలాగే అవతల వ్యక్తి కూడా వేరే సబ్జెక్టులో వీక్ ఉన్నాడు కానీ ఈ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాడు అంటే అందరూ నేర్చుకునే అవకాశం ఉన్నది ఇక్కడ. నువ్వు నేర్చుకోవచ్చు, అవతల ఆయన కూడా నేర్చుకోవచ్చు. సో అట్లా మనం ఏంటంటే వాళ్ళని స్లోగా మోటివేషన్ చేయాలి. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్ కొంతమంది భయపడతారు పిల్లలు. చెప్పాలి వాళ్ళకి, నానా మ్యాథ్స్ అంటే మనిషి నిత్య జీవితంలో ముడిపడి ఉంది, మన పుట్టుక నుంచి చావు వరకు మ్యాథ్సే, వేరే ఏం లేదు. కొంతమంది పిల్లలు ఉంటారు సార్, మొండి పిల్లలు, అంటే నాకు రాదు అని ఎంత మోటివేట్ చేసినా కూడా వినకుండా ఉంటాం. మరి అలాంటి పిల్లలకి ఎలా మనం చెప్పాలి? అమ్మ, పిల్లలు ఎవరు మొండిగా ఉండరు. బేసిక్గా మనం తయారు చేస్తాం, అంటే మనం ఇన్ ది సెన్స్ సమాజం తయారు చేస్తుంది. చిన్నప్పటి నుంచి జీన్స్లో మొండేనే ఎవరు ఎక్కిస్తారు కదా, ఏ డాక్టర్ ఎక్కిస్తారు కదా. సో పుట్టినాక పెరిగే వాతావరణంలోనే అవి వస్తాయి. ఫస్ట్ ఇంట్లో బేసిక్గా మొండితనం ఎక్కడ స్టార్ట్ అయింది, ఇంట్లో మనం వాళ్ళని ప్యాంపర్ చేసినప్పటి నుంచి మొండితనం స్టార్ట్ అవుతుంది. బాగా ఎక్కువగా చల్లం చేయడం, ఎక్కువగా వాళ్ళని అఫెక్షన్ చూపించడం, వాళ్ళు ఏదైనా చేయబోతుంటే చేయనీయకుండా ఆపేయడం, ఇదేనా అనడం. ఒకవేళ కోపం వచ్చిందనుకోండి, కోపం వస్తే మనం ఏం చేస్తామంటే, వాడి కోపం నీకు తెలుసు కదా, ఎందుకు రెచ్చగొడతానా వాడిని అంటే వీడు ఏమనుకుంటాడు, ఆహా కోపం నా యొక్క ఆయుధం అనుకుంటాడు. దానివల్ల ఏమొస్తుంది, రేపు ఎవరేమన్నా అక్కడి నుంచి ఏమైంది, ఆ కోపము నా ఆయుధం నుంచి కోపము నా హక్కు నుంచి ఏది నా మొండితనం క్రియేట్ చేసుకుంటాడు. క్యాచ్ చేశారా పాయింట్? సో మొండితనం మొదట్లో రాదు, మనం వాడికి ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేసాం. అంటే కొంతమంది పిల్లలు ఏమంటారు, ఎవరైనా ఇళ్లలోకి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అవి తీసేస్తారు. తీసేస్తే ఏమంటారు, మా అబ్బాయికి అలవాటేనండి ఇట్లా ఎక్కడికి ఇలా తీస్తాడంటే ఏం మీనింగ్ వస్తుంది అక్కడ, పిల్లవాడికి నేను చేసేది రైట్ కరెక్ట్ అనుకొని. సో రేపు ఇంకోరింటికి వెళ్ళినప్పుడు తీయనైపోతే వీడు ఏం చేస్తాడు, గొడవ చేస్తాడు. గొడవ చేసి అది ఇచ్చే వరకు దాన్ని వదిలిపెట్టాడు, అంటే అక్కడ మొండితనం మొదలైపోయింది. మరి ఇలాంటి పిల్లల్ని ఎలా డివియేట్ చేయాలి? ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, నాకు రాదు అంటారు, పక్కన పడేస్తారు. మరి ఇవి ఎలా డివియేట్ చేయాలి? అదే ఇప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు సోషల్ స్టడీసే రాలేదనుకోండి, సోషల్ స్టడీస్ ఎందుకు రావట్లేదు అనేదంటే అతనికి సోషల్ స్టడీస్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సోషల్ స్టడీస్ ఏం చెప్పుద్ది, సామాజిక జీవనం గురించి చెప్పుద్ది, సంఘ జీవనం గురించి చెప్పుద్ది. మనిషిని సంఘజీవి అన్నాం కదా, సోషల్ యానిమల్ అన్నారు. సంఘంలో జీవించడం వల్ల కలిగే లాభాలు ఏంటి, లేకపోతే కలిగే నష్టాలు ఏంటి, ఆచారాలను ఎలా పాటించాలో, వ్యవహారాలను ఎలా పాటించాలో, పాటించకపోతే వచ్చే పరిణామాలు ఏంటని మనం చెప్పగలగాలి. అంతటితో అయిపోలే కదా, మానవ చరిత్ర కూడా చెప్తారు, హిస్టరీ కూడా చెప్తారు. హిస్టరీ చెప్పినప్పుడు ఏమవుతుంది, నీ గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎట్లా ఉంది, వర్తమానంలో ఎట్లా ఉండేది, నీ ఫ్యూచర్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లానే జియోగ్రఫీ కూడా చెప్తారు, భూభౌగోళిక శాస్త్రం. సో నువ్వు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల నీ జీవితానికి ఉపయోగపడుతుందని అందరూ నేర్చుకున్నట్టే రేపు నువ్వు నేర్చుకోవాలి. సోషల్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. నిత్య జీవితంలో నువ్వు అక్కతోటి ఎట్లా ఉండాలి, అత్తమ్మతోటి ఎట్లా ఉండాలి, బాబాయిలతో ఎట్లా, పక్కింటి వాళ్ళతో ఎట్లా ఉండాలి, ఒక కుటుంబంగా ఎట్లా ఉండాలా, లేదా సమూహంగా ఎట్లా ఉండాలి, సమాజంలో ఎట్లా ఉండాలి చెప్పే సబ్జెక్ట్ అది. రేపు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, సమాజంలో మంచిగా ఉండాలంటే నువ్వు సోషల్ నేర్చుకోవాలి అని చెప్పగలగాలి. ముందు చెప్పాలి అంటే పేరెంట్స్కి కూడా అవగాహన ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, మన వ్యవస్థ ఎట్లా ఉందంటే ఏదైనా టీచర్సే బాధ్యులు, మేము డబ్బులు కడతాను, ఫీజులు కడతాను, వాళ్ళు బోర్డులు పెట్టుకుని వాళ్ళే మోల్డ్ చేయాలి, వాళ్ళే కల్చర్ నేర్పాలి, వాళ్ళే వివేకం నేర్పాలి, వాళ్ళే అన్నీ నేర్పాలనే తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళు చేసేది ఏంటంటే ప్యాంపర్ చేయడం వరకే. వీళ్ళు వాడు ఏది అడిగితే అది కొనియకపోతే కూడా మొండికి తయారయ్యడం, వాడు నాకు ఇది రాదంటే వదిలేయడం. నేను కొంతమంది చూశాను, అల్లరి చేయడం అనేది మా పిల్లోడికి అలవాటండి అంటే ఎట్లా, అల్లరి చేయడం అలవాటు ఏంటి? నీ ఇంట్లో అల్లరి చేస్తాడు, రేపు ఇంకోరింట్లో అల్లరి చేస్తాడు, వాళ్ళు ఊరుకుంటారా గొడవలు అయితే? అప్పుడు ఎవరు బాధ్యత వహించాలా? తల్లిగా తండ్రిగా నువ్వు బతికున్న వాళ్ళు కాపాడుకుంటావు, నీ తర్వాత వాడిని ఎవరు కాపాడతారు? వాడు అసలు డివేట్ అయిపోతాడు, సామాజిక జీవనం నుంచే డివేట్ అవుతుంది. అట్లా మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథ్స్ అంటే ఏంటి, చాలా సింపుల్ సబ్జెక్ట్ అది. అసలు నువ్వు నీ బర్త్డేలు చేసుకుంటాను అంటే లెక్క పెట్టుకుంటున్నావు కదా, నెలవారీ బర్త్డేలు అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి సంవత్సరం కోసం నీకు ఏం చేస్తానో 365 రోజులు లెక్క పెట్టుకుంటున్నావు కదా. అట్లానే షాప్కి వెళ్తావు, 1 కేజీ అంటే బరువు చూసుకొని తెచ్చుకుంటున్నావు కదా. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా కౌంటింగే కదా, మ్యాథమెటిక్సే కదా, లెక్కలతోటి ఉంది కదా. నువ్వు ఎన్ని పూట్ల తింటానో, 3 పూట్ల తింటాను మ్యాథ్సే. ఎన్ని పూట్ల స్నానం చేస్తాను, 2 పూట్ల స్నానం చేస్తాను మ్యాథ్స్ అంటే 2 సార్లు లెక్కేసుకుంటాను కదా. అంటే మనిషి నిత్య జీవితంలో మనిషి అనేది ప్రతిదీ వ్యాపార దృక్పథంలో జరిగేటి జీవన విధానం కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ చాలా అవసరం ఉంటాయి. దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తాం, బరువుని కేజీల్లో కొలుస్తాం, ద్రవాన్ని లీటర్లో కొలుస్తాం. ఇవన్నీ నీకు నిత్య జీవితంలో ఉన్నటి ఆచరించేటి. నీకు మార్క్స్ కూడా క్వశ్చన్స్ ఇస్తారు, మార్క్స్ మేడం వేస్తుంది, టీచర్ వేస్తానంటే అది మ్యాథ్సే. 5 మార్కులు వేసారంటే నీ టాలెంట్కి అక్కడ 5 వస్తారంటే 1 2 3 4 5 మ్యాథ్సే కదా. నీకు ఎన్ని క్వశ్చన్లు ఇస్తారు 10th అంటే 18 క్వశ్చన్స్ ఎట్లా తెలిసి లెక్క పెట్టావు 1 to 18 అంటే మ్యాథ్సే కదా. సో మ్యాథ్స్ ఇన్ఇవిటబుల్.
నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకుంటే నీకు ఉద్యోగ భవిష్యత్తు. నువ్వు మ్యాథ్స్ నేర్చుకుంటే ఫిజిక్స్లో మ్యాథ్సే ఉంటుంది, కెమిస్ట్రీలో మ్యాథ్సే ఉంటుంది, బాటనీలో మ్యాథ్సే ఉంటుంది, జువాలజీలో మ్యాథ్సే ఉంటుంది, ఈవెన్ ఇంగ్లీష్లో కూడా 26 అక్షరాలు మ్యాథ్సే ఉంటుంది, తెలుగులో కూడా 56 అక్షరాలు మ్యాథ్స్ లెక్కలు పెట్టే ఉంటుంది. కాబట్టి నేర్చుకోవాలి, చెప్పగలగాలి. చెప్పాలి అంటే ఓపిక ఉండాలి. ప్లస్ పిల్లల్ని ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడు అణిచివేయకూడదు. వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి. ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదో ఆ సబ్జెక్ట్ మీద నువ్వు ఇంట్రెస్ట్ కల్పిస్తున్నప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. న్యాచురల్ వాడికి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ వాడు అపోజ్ చేయని క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. ఏదైనా క్వశ్చన్ దగ్గర మనం తడబడిపోయి ఆగిపోయావు అనుకోండి, వాడు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ నన్ను ఒత్తిడి జరిగింది. నువ్వు తడబడిపోయి ఆగిపోవడం కానీ నీకు తెలియదు అన్నదాన్ని నువ్వు వాడికి కన్విన్స్ చేసి నేను తెలుసుకొని చెప్తున్నానా, ఇంకో అవకాశం తీసుకొని చెప్తాను నేను అన్న, నాకు తెలియదుపా, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తాను, మెంటల్ గాడిలాగా ఉన్నావా, ఎవరితోడు తిరుగుతున్నారా, లేకపోతే ఆ పోలికలు వేసేసరికి అయితే సప్రెస్ అయిపోయి సప్రెస్ చేసేసరికి అయితే లోపల రియాక్షన్స్ పెరుగుతుంది, తిరుగుబాటు వచ్చింది, మొండితనం వస్తుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ముందు పేరెంట్స్ ఇప్పుడు స్కూల్ 6 గంటలేదమ్మా పనిచేసేది, 24 గంటలు 6 గంటలు పోను, ఇంకా మిగిలిన 18 గంటలు ఇంట్లోనే ఉంటాడు కదా. సో ఎక్కువ టైం తల్లిదండ్రులతోటే ఉంటాడు కదా. మీరు అనొచ్చు మేము ఇద్దరు ఎంప్లాయీస్, నువ్వు ఎంప్లాయీ ఎందుకు చేస్తాను, ఇద్దరు ఉద్యోగం ఎందుకు చేస్తానండి, మీ పిల్లల భవిష్యత్తు గురించే కదా. నా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాలి, లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేయాలి, లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వేయాలి, ఇలా చదివిస్తాను. చదివించడానికి వెళ్ళేటప్పుడు నువ్వు పిల్లల్ని కొంత టైం కూడా స్పేర్ చేయకుండా మా పిల్లలు మొండోడు అయిపోయాడు, లేకపోతే మా పిల్లోడు ఇట్లాగా తప్పుదారి పడుతూ ఉన్నాడు, మా పిల్లోడు చదవట్లేదు అని అంటే ఎవరిని బ్లేమ్ చేసుకుంటాను? యు ఆర్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఫాల్ట్ ఈజ్ విత్ యూ. నీ యొక్క టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళని మోల్డ్ చేయలేకపోవడం అనేది నీ లోపము. నీ లోపాన్ని బయట సమాజానికి పిల్లవాడు రూపంలో చూపిస్తాను. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మాస్టర్ గారు, అంటే మా ఊర్లో లిటరల్గా జరిగింది ఇది, మాకు అప్పుడు టూరెంట్ ఆఫీస్ ఉండే సినిమా హాల్. సినిమాకి వచ్చాడు మాస్టర్ గారు. మా మాస్టర్ గారు సినిమాకి వస్తూ కొడుకుని తీసుకుని వచ్చాడు. కొడుకుని తీసుకొచ్చినప్పుడు ఏంటంటే హాఫ్ టికెట్ ఫుల్ టికెట్ కొనుక్కున్నాను. ఆయన గేట్ కీపర్ మాస్టర్ గారికి నమస్తే పెట్టి, సార్ ఈ అబ్బాయి చూస్తే ఎంత అంటే 12 ఏళ్ళు అంటే, చిన్నవాడు ఉన్నాడు కదా సార్, అక్కర్లేదు, మీరు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తారా, ₹1 2 ఇచ్చేసేయండి, వచ్చేసే మీ సినిమాకి పంపిస్తాను అంటే మాస్టర్ గారు ఒప్పుకోవాలి. లేదు కరెక్ట్ కాదు, మా ఓనర్ కూడా లేరు సార్, మేనేజర్ కూడా ఎవరు లేరు, ఎవరు చూడరు, తీసుకెళ్ళండి అండి. అట్లా తీసుకెళ్ళాను నేను. ఎవరు చూడట్లేదు అంటున్నావు కదా, మీరు నేనే చూసాం కదా, మన ఇద్దరు కదా. నీకు ఇంకో విషయం చెప్పనా, నా కొడుకు చూస్తాడు ఇక్కడ, నా కొడుకు చూస్తాడు, మా డాడీ ఎట్లా మోసం చేస్తుందో తెలుసుకుంటాడు ఆయన. రేపు నా కొడుకు కూడా ఇదే మోసాలు చేస్తారు కదా. సో అవసరం లేదు నాకు, నువ్వు చూడట్లేదు, నేను చూడట్లేదు, మీ ఓనర్ చూడట్లేదు, లేకపోతే మేనేజర్ చూడట్లేదు అనేది నువ్వు అనుకుంటాను. కానీ వాళ్ళ కళ్ళ ముందు జరిగే ఈ యొక్క వ్యాపకం ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో వాడి మనసులో ముద్రించకపోద్దాం. ఇట్లా చీట్ చేయొచ్చు, ఇట్లా మోసం చేయొచ్చు. వాడు రేపు బస్సు ఎక్కినా ఏమంటాడు, నాకు 10 సంవత్సరాలు అని చెప్పుకుంటాడు. ట్రైన్ ఎక్కినా అంటే అబద్ధం చెప్పడానికి మనం వాడిని మోటివేట్ చేసినట్టు ఇది వద్దని చెప్పి, నాకు అక్కర్లేదు, నేను టికెట్ తీసుకుని వెళ్తానని చెప్పాను. అలా చెప్పగలిగే తల్లిదండ్రులు ఉన్నారు ఎప్పుడైనా. ఇప్పుడు ఏ సబ్జెక్టులో వీకున్నా ఏది వీకున్నా కూడా అందరికీ వస్తుందమ్మా. ఎందుకంటే బుక్ తయారు చేసింది అదే మాస్టర్ గారు, చదువు చెప్పేది అదే మాస్టర్ గారు, క్వశ్చన్ పేపర్ తయారు చేసేది అదే మాస్టర్ గారు, దిద్దేది అదే మాస్టర్ గారు. ఆ రూమ్లో ఉన్నటువంటి 40 మంది స్టూడెంట్స్కి ఒక మాస్టర్ గారు ఒకే రకంగా చెప్తాడు. కాకపోతే ఇక్కడ రిసీవింగ్ కెపాసిటీలో డిఫరెన్స్ ఉంటుంది. ఆ రిసీవింగ్ కెపాసిటీ మనం అప్లిఫ్ట్ చేయాలి. ఎవరైతే ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో వాళ్ళు మోటివేషన్ చేసి ఆ సబ్జెక్టులో తీసుకెళ్ళాలి. మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులుగా ఏ సబ్జెక్టు స్ట్రాంగ్ ఉందో దాన్నే ఫోకస్ చేస్తూ వీక్ ఇంకా వీక్ అయిపోయి. కొంతమంది ఉన్నారు సార్, అంటే పేరెంట్స్ బేసిక్స్ బాగుండాలా అని స్టాండర్డ్ స్కూల్లో వేసి, అంటే పిల్లవాడు డల్ ఉన్నారు అంటే అతని మానసిక పరిస్థితి కాదు, తనకి బేసిక్స్ లేవని చెప్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే బేసిక్స్ ఇన్ ది సెన్స్ ఇక్కడ ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి బేసిక్స్ అంటే బేస్ అదే కదా. ఫౌండేషన్లోనే వాళ్ళకి నచ్చిన విధంగా మనం తీసుకెళ్ళకపోవడం, వాళ్ళకి వ్యతిరేకమైన విధంగా తీసుకెళ్ళడం వల్ల ఇట్లా ఏర్పడుతుంది. సో తల్లికి మించిన గురువు లేరు. ఏ పిల్లవాడికి ఏది ఇష్టం అనేది తల్లికే ముందు తెలుస్తుంది. ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో అక్కడిక్కడ వేసేసినప్పుడు వాళ్ళు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. నువ్వు 1 2 3 4 5 సంవత్సరాల వరకు ఆ స్టాండర్డ్ని వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా తీసుకెళ్ళి హయ్యర్ స్టాండర్డ్ యాటిట్యూడ్ ఉన్న స్కూల్లో వేసినప్పుడు అక్కడ మిగిలిన పిల్లలు కూడా వీకంటే హయ్యర్ స్టాండర్డ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇవి వెనకబడిపోతుంది. ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా రావడం వల్ల కూడా కొన్ని సబ్జెక్టులు వినకూడదు. రెండోది ఏంటంటే అన్నిటికంటే చెడ్డ ప్రాక్టీస్ ఏంటంటే, నువ్వు పనికిరావురా, నువ్వు కూర్చో, నువ్వు 0 మార్కులు వేదవా అంటారు. వాడు ఏమైతే హర్ట్ అయిపోతాడు.
అంటే అందరూ వెనక్కి తిరిగి చూసి నవ్వుతారు, వీడు హర్ట్ అవుతాడు, రేపటి నుంచి నేను మళ్ళీ ఈ సబ్జెక్ట్ అంటే నేను పనికిరానేమో, నేను వేస్ట్ అనే భయం కూడా ఏర్పడి ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయే పరిస్థితి. ఈ లిటరల్గా ఇళ్లలో జరిగేటి, క్లాస్ రూమ్లో జరిగేటి. ఇళ్లలో కూడా తల్లిదండ్రులకి వీడికి తెలియకపోయినా, తల్లికి తెలియకపోయినా, తండ్రికి తెలియకపోయినా, కూర్చో నీకు రాదులే, నీ అక్క చూడు ఎట్లా చదువుతుంది, అన్న చూడు పక్కింటి ఎట్లా చదువుతుండని కంపారిజన్ చేసి వీడిని కింద చేసేస్తాం. చేయడంతో వాడికి ఇంకేమైందంటే పెద్ద బండ అయిపోయింది ఆ సబ్జెక్ట్. అదొక పెద్ద ఏమంటారు మొయ్యలేని బరువు అయిపోయింది. అమ్మో నాకు రాదేమి సబ్జెక్ట్ని. కానీ నువ్వు వాడిని మోటివేషన్ చేసే లెవెల్లో నువ్వు కిందకి స్టెప్ డౌన్ అయ్యి, నాన్న ఏంటి సమస్య, ఎందుకు నీకు అర్థం కావట్లేదా, సార్లు చెప్పేది మేడం చెప్పేది అర్థం కావట్లేదా, ఎక్కడ డౌట్ ఉంది, నేను చెప్పనా మళ్ళీ ఒకసారి అని చెప్పాలి. అమ్మ చాలా ఈజీ టెక్నిక్ చెప్తానమ్మా, పిల్లల్ని ముందుకు తీసుకురావాలంటే చాలా సింపుల్ టెక్నిక్. మేము చదువుకున్నప్పుడు మాకు మాస్టర్ గారు చెప్పారు, పల్లాయి మాస్టర్ గారు, ఆయన పేరు చెప్పడం గౌరవమే. ఆయన ఏం చెప్పేవాడంటే, రేపు ఏ లెసన్ చెప్తారో ఇవాళ నీకు తెలుస్తుంది కదా, ఇవాళ చదువుకొని రేపు పొద్దున క్లాస్కి రానివాడు. సో మేమందరం చాలామంది కాంపిటీషన్లో పల్లెటూరు వాళ్ళం కదా, ఆ చదువుకొని రేపు పొద్దున వెళ్ళగానే అందరూ చేతులు లేపేవాళ్ళు. నేను చెప్తాను సార్, నేను చెప్తాను అంటే ఎంతూసియాజం క్రియేట్ చేసేవాళ్ళు, ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసేది, పోటీతత్వంలో వచ్చేది. సో నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఓన్లీ డౌట్స్ క్లియర్ చేసుకోవడం ఉంటుంది కానీ వేరే ఉండదు, డౌట్స్ క్లియర్ చేయడం తప్పించి వేరే ఉండదు. సో అట్లా ఏమంటే పిల్లలకి ఆ సబ్జెక్ట్ మీద ఎంతూసియాజం క్రియేట్ చేయాలి. లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, మ్యాథ్స్ గురించి చెప్పుకుంటూ, లేదు సోషల్ స్టడీస్ గురించి చెప్తూ, లేదా జువాలజీ గురించి చెప్తూ, బాటనీ గురించి చెప్తూ, కెమిస్ట్రీ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇంకోటి ఏం చెప్పాలంటే, నీకు 10వ తరగతి వరకు నీకు ఫిజికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇన్ని ఈవెటబుల్ నానా ఈ ఖచ్చితంగా నేర్చుకుంటేనే నువ్వు ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు నీకు నచ్చిన సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇది ఒక చెట్టుకి వేర్లు 5వ తరగతి వరకు అయితే, 6వ తరగతి 10వ తరగతి ట్రంక్ కాండం ఇదంతా బలంగా ఉంటేనే పైన శాఖలు వస్తాయి, ఆకులు వస్తాయి, పుష్పాలు వస్తాయి, పండ్లు వస్తాయి, నువ్వు తినడానికి పనికి వస్తాయి. అంటే నీవు జీవితం రేపు ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే ఏమైనా నేర్చుకోవాలని చెప్పగలగాలి పిల్లలు. అక్కడే మన తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ కొంచెం ఫెయిల్ అని అన్న కానీ వెనకబడి ఉన్నారు. పిల్లలకు ముందు ఆ విషయం చెప్పగలిగితే వాళ్ళు ముందుకెళ్తారు. అమ్మ సున్నితత్వం చాలా అవసరము, వాళ్ళ మనసులను టచ్ చేయాలి, మనసును టచ్ చేసి వాళ్ళు మోల్డ్ చేయగలిగితే ఎవరైనా రాణిస్తారు. అయితే అందరూ అన్ని సబ్జెక్టులో రాణించడం అనేది జరగని పని. మొన్న కాకినాడలో అమ్మాయికి 600 జీవితంలో హిస్టరీలో ఫస్ట్ టైం. కానీ అందరూ కూడా 550, 560 ఇచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ 560 కంటే ఒక సబ్జెక్టులో అదే స్కూల్లో ఇంకో స్టూడెంట్ 580 ఇచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు సబ్జెక్ట్ వైజ్. అట్లా అని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేయొద్దు, ఈ ఒక్కదాన్ని ఎంకరేజ్ చేయొద్దు. కంపారిజన్ అనేది ఫస్ట్ బంద్ చేసేయాలి. చాలా మామూలుగా చదువులోనే కదా కంపారిజన్, దేంట్లో కూడా చేయకూడదు, ఆటల్లో కానీ దేంట్లో కానీ చేయకూడదు. ఇంకొక చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బ్యాడ్మింటన్ ఆడతాడు, ఎవరు గెలుస్తారు? బాగా ఆడినోడు గెలుస్తాడు, ఒకడే గెలుస్తాడు, రెండోవాడు ఓడిపోతాడు. రన్నర్ అనే అంత గొప్ప పదాలే ఎవరు వాడరు కానీ ఓడిపోతాం అని చెప్తాం. అంటే ఆటోమేటిక్గా క్రికెట్లో ఒక టీమే గెలుస్తుంది, బ్యాడ్మింటన్లో ఒక టీమే గెలుస్తుంది, ఫుట్బాల్లో ఒక టీమే గెలుస్తుంది. ఏదైనా ఆడేవాళ్ళలో ఓడిపోయిన వాడు అంతటితో ఆగిపోతాడా? మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, ఏ రోజుకైనా నేను విజయం సాధిస్తున్నాను. అదే పిల్లలకి చెప్పాలి, ఈ సబ్జెక్ట్ నువ్వు వీక్ అనుకుంటాను, నువ్వు ఈ సబ్జెక్ట్ టాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, రేపు నీకు భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పగలగాలి. లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. స్వామినాథాన్ని తీసుకోవాలి, ఈయన బాటనీలో ఇంత కృషి చేశాడు, ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకొని. లేకపోతే ఇవాళ సుందర పిచ్చాయ్ గారు ఉన్నారు, ఆయన ఏంటి మ్యాథ్స్లో పర్ఫెక్ట్ కాబట్టి ఆయన ఇవాళ అంత పెద్ద సీఈఓ అయ్యాడు. ఎవరు మ్యాథ్స్లో వీక్ ఉన్నాడు, మ్యాథ్స్లో ఎవరు టాప్లో ఉన్నారని చెప్పాలి. శకుంతలాదేవి గురించో, రామానుజన్ గురించో, సుందర పిచ్చాయ్ గురించి చెప్పి మోటివేట్ చేయాలి. మన బాటనీ జువాలజీలో వీక్ ఉన్న వాళ్ళ గురించి, ఆ శాస్త్రంలో ఎవరు ఉన్న రోల్ మోడల్స్ని చూపించాలి. ఎప్పుడు పాతకాలం కాదు, ఇప్పుడు ఉన్న చూపించగలరు. చూపిస్తే ఖచ్చితంగా పైకి వస్తుంది.